ఆప్షన్ సెల్లర్గా మీరున్నప్పుడు మీ రిస్క్ రివార్డ్ అన్నది మ్యాక్స్ లాస్ అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ మీకు తెలుస్తున్నప్పుడు అది మీ యాక్సెప్టబుల్ లిమిట్స్లో ఉంటే మీరు కంటిన్యూస్గా మానిటర్ చేయాల్సిన నీడ్ ఉండదు. అండ్ మార్నింగ్ ఒకవేళ మీరు కనుక స్ట్రాటజీని చేసి ఉంటే ఎండ్ ఆఫ్ ద డేకి స్క్వేర్ ఆఫ్ చేసుకునే స్ట్రాటజీస్ ఉంటాయి. అండ్ వీకెండ్ వరకు హోల్డ్ చేసే స్ట్రాటజీస్ కూడా మీకు ఆప్షన్ సెల్లింగ్లో ఉంటాయి. బట్ ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ అండ్ మ్యాక్స్ లాస్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఒక బుల్ కాల్ స్ప్రెడ్ మనం చేసినప్పుడు ఆ పర్టికులర్ స్ట్రాటజీలో మనకి మ్యాక్సిమం వచ్చే ప్రాఫిట్ 1000 అయి ఉండొచ్చు, మ్యాక్సిమం లాస్ 500 to 700 ఉండొచ్చు. బట్ మనం ఎప్పుడైతే ఇది కరెక్ట్ పొజిషన్లో వేయకుండా ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేస్తామో ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ని మనం అవాయిడ్ చేసి ఒక క్లారిటీకి రావడం కోసం ఒక ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం ఏదైతే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ డిస్కస్ చేయబోతున్నామో దీంట్లో మనం బుల్ స్ప్రెడ్ యూజ్ చేస్తాం, బేర్ స్ప్రెడ్ యూజ్ చేస్తాం బై యూజింగ్ ఇండికేటర్. సో దాన్ని ఎలా యూజ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.